నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ ప్రారంభం. పలు రాష్ట్రాల సీఎంలు గైహాజరు. నడుస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం. పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్. ఆదాయానికి వ్యయానికి పొంతం లేని రాష్ట్ర బడ్జెట్ అని విమర్శ. రాహుల్ ద్రావిడ్ నుంచి ఊహించని సర్ప్రైజ్. రాహుల్ మెసేజ్ తో తీవ్ర భావోద్వేగానికి లోనైన గౌతమ్. ఐదు రోజుల నష్టాలకు తెరదించిన మార్కెట్. కొత్త రికార్డు నెలకొల్పిన నిఫ్టీ. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయింది. ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చేసేందుకు వికసిత్ భారత్ 2047 పై ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, భగవంత్ మాన్, సుఖవిందర్ సింగ్ సుఖు అన్నారు. తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ కాట్ గా నడుస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్ రావు వ్యాఖ్యలపై రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయింపులు పెంచారు, కానీ అసలు బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే డోకా పార్టీగా మారిపోయిందని హరీష్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ప్రజలు శిక్షించినా వాళ్ళ ఆలోచన మారలేదని, అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్ ను 7,000 కోట్లకే తెగనమ్మారని మండిపడ్డారు. అందుకే అధ్యక్ష, మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జు, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే, జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019, అంటే 100% గృహ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష, ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటే రేపు భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి
శ్రీ జి రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు, ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలో నడుస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్ని గాడిద గుడ్డే అన్నారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గాడిద గుడ్డే అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవకాశవాద పార్టీలు అని విమర్శించారు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని జోష్యం చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి నిధులు కానీ రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమూసుకుని సప్లై కొన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్ కేంద్రం వేస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రం వేస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం మనం. ఈ 10 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇలా వడ్లు పత్తి సేకరణ కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం మనం. ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ శ్వేతపత్రం విడుదల చేయడంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 చంద్రబాబు సీఎం కాకముందు రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 90,672 కోట్లు, బాబు దిగిపోయే నాటికి 1,14,671 కోట్లు ఉందని, వైఎస్ జగన్ దిగిపోయే నాటికి అంటే 2024కి 1,76,448 కోట్లు ఉందని వివరణ ఇచ్చారు. ఇది కాక ఫైనల్ గా 31 పేజీకి వచ్చేసినారు. 31 పేజీకి వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్, డిస్ట్రెస్ ఏమంటారు? డిస్ట్రెస్ ప్రకారము 2 లక్షల అంటే మీరు చెప్పే ప్రకారము మీరేమన్నారు? ఫస్ట్ మీరు నన్ను గెలిపించుకోండి, బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను, నేను సూపర్ 6 ఇస్తాను, ఇంటింటికి చూసినారు కదండి వీడియోలో. వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడము, అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, 60 ఇట్లా 15, 16, 17, 18 ఇష్టాంతరాన్ని చెప్పుకుంటా ఇండ్లు తిరుగుతున్నాయి. పాపం అమాయకమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ. మీరేమంటారు? సంపద సృష్టిస్తా అంటారు. ఈరోజేమో సూపర్ 6 ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్, చేతులు ఎత్తేస్తారు. అంటే మీరేమంటున్నారు? ఇప్పుడు అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు సంపదలో మీరిగిన స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా, చూద్దాం. 2014-15 అప్పుడు రాష్ట్ర రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూ 90,672 కోట్లు, 90,672 కోట్లు. 2018-19 మీరు దిగిపోయేటప్పటికీ అది ఎంత అయింది? 1,14,671 కోటి, 1,14,671 కోటి. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల CAGR చూస్తే 6.09. మాకు పరిపాలన రాదు కదండి.
మీరు ప్రజలకు అందరూ చెప్తున్నారు కదా మాకు పరిపాలన రాదని చెప్పి, మాకు చూద్దాం ఎట్లుందో. 2019-20 1,11,034 అయితే 2022-23 ఆర్ఈకి వచ్చేటప్పటికి, రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 1,76,448. అంటే ఎంతండి? 16.7% సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల. ఇప్పుడు రాష్ట్రం బాగుందా లేదా అనే దానికి నిర్ధారణ ఏ విధంగా చూసుకుంటారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఒక ముఖ్యమైన విధానం కదా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూస్తే 2014-15 నుంచి 2018-19 6% మాదిరిగా మీరు పెంచితే 2018-19 నుంచి 23-24 వచ్చేటప్పటికి 16% మేము పెంచినాం. మంత్రి కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనలేదా అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బస్సులు లేని 1500 గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పై సాధారణ చర్చను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెప్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. 4.5 లక్షలు లేని జీఎస్డీపీని 14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై సాధారణ చర్చను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలగజేసుకుని బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలని, దీనికి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? ఎస్ యు ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఫెలో. అధ్యక్ష, నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా? ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు తిట్టి కొట్టడమే నా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన? అంగన్వాడీలను, ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేత, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే, విద్యార్థినీలకు ఇస్తామన్న స్కూటీలలో లేదు, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది. అధ్యక్ష హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి. టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయండి సార్. అట్లా కాదు సార్, ప్లీజ్. 15 నిమిషాలు. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది. అధ్యక్ష, మర్డర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి. అధ్యక్ష, డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి. అధ్యక్ష, పోయిన ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో 28. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఏడీబీ రోడ్డును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం ఏడీబీ రోడ్డు నిర్మాణంలో జాప్యం చేసిందన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే నిర్మాణ పనులు ఆపేశారన్నారు. ఏడీబీ రోడ్డుపై ప్రయాణించడం ప్రజలకు నరకయాతనగా మారిందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. వర్షం ఆగిపోయిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించగా అందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు మీడియాకు తెలిపారు. అనంతరం రంగంపేట, ముకుందవరం, సింగంపల్లి వెళ్లే ప్రధాన రహదారి రోడ్ల పనులను అనపర్తి శాసనసభ్యులు పరిశీలించారు. ఇవాళ ఏడీబీ రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన చేసిన పాపాల వలన ఇవాళ ప్రజలు ఈ విధమైన నరకయాతన అనిపించే పరిస్థితి వచ్చింది. మరి అతి చక్కగా ఉన్న ఏడీబీ రోడ్డుని మరింత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 హయాంలో నిధులు మంజూరు చేస్తే పార్టీ పక్షపాతంతో ఇవాళ ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్కి చేసిన వర్క్కి బిల్లులు లేకుండా దాదాపు 50 కోట్ల రూపాయల బిల్లులు నిలుపుదల చేయడంలో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు ఆపేయడం జరిగింది. దాదాపుగా R&B శాఖకి రాష్ట్ర ప్రభుత్వం R&B శాఖ నుంచి కాంట్రాక్టర్లకి
2,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దానివల్ల రాష్ట్రంలో ఏ పరిస్థితి దాపరించిందనేది మా అందరికీ తెలుసు. అన్నిటికన్నా దారుణంగా ఈ ఏడీబీ రోడ్డు పైన ప్రయాణం నరకయాతనలా మారింది. మరి ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించడం జరిగింది. రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువులోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాల్సి ఉందని అధికారులు వివరించగా, జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్న తస్థాయి సమావేశం సమీక్షించారు. బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రోటోకాల్ సమస్య అధికమవుతోంది. అభివృద్ధి పనులలో మేయర్ ప్రమేయం లేకుండానే శంకుస్థాపనలు జరుగుతున్నాయని బండ్లగూడ మేయర్ లతా ప్రేమగౌడ్ నిరసన వ్యక్తం చేశారు. బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేటర్లకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని మేయర్ అన్నారు. బండ్లగూడ జాగర్ లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం మేయర్ ఆయన తనకు కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు బండ్లగూడ జాగీర్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తెలిపారు. ఈరోజు బండ్లగూడ జాగీర్లో అత్యవసర కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలని ఎజెండా కూడా మేము తయారు చేసుకున్నాము. దానికి అందరం సంతకాలు కూడా పెట్టినాము. అయితే కమిషనర్ గారిని రాత్రి అడిగితే ఇది మర్చిపోయానని చెప్పారు. సరే మర్చిపోయే దీని తర్వాత మళ్ళీ 10 గంటలకు మీటింగ్, 11 గంటలకు ఓపెనింగ్ ఉంది, ఇవన్నీ పనులు ఓపెనింగ్ ఉన్నాయని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి అనుకున్నాము. కానీ సడన్ గా నిన్న ఎజెండా ఎవరికి ఏ కార్పొరేటర్ కి కూడా పంపించలేరు. ఎందుకు పంపించలేరు అంటే మర్చిపోయానని చెప్పారు. అది సరే, మరి అది మర్చిపోతే మేము కూడా ఈ మీటింగ్స్, ఈ ఓపెనింగ్స్ కి కూడా రామని చెప్పేసి, శంకుస్థాపనలో ఓపెనింగ్స్ కి కూడా రామని చెప్పేసి మేమందరం అంటే సరే కోరం మెంబర్స్ అందరు ఎట్లా అంటే అట్లాగే చేస్తామని చెప్పేసి నిన్న నైట్ చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే గారు వస్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను, ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయారు. కనీసం అక్కడ లోకల్ కార్పొరేటర్ లేరు, డిప్యూటీ మేయర్ లేరు, ఎవరు లేకుండా తను ఒక్కడే వెళ్ళి ఇలా చేసుకోవడం మాకేమీ అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు. మేము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం. ఆయన ఒక అధికారి అయితే మేము చెప్పిన మాటకు అంటే విలువ లేదా ఏంటి అని నేను అడుగుతున్నాను, ఇవాళ ప్రశ్నిస్తున్నాను. భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మెన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ గారు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా దేశానికి రాష్ట్రపతి పదవికి వన్న తీసుకొచ్చారని అన్నారు. ఆయన జీవితాన్ని విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుతున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కూడా ఆ విధంగానే వెళ్ళాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ కలాం గారు ముఖ్యంగా మనం చెప్పాలంటే అందరికీ భారతదేశ రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన వెనక ఒక సాధారణుడు, ఒక సామాన్యుడు తలుచుకుంటే, కష్టపడితే ఏదైనా సాధించగలడం అనేటువంటి దానికి ఉదాహరణే అబ్దుల్ కలాం గారు. ఒక పేద తరగతి నుంచి, ఒక పేద కుటుంబం నుంచి పుట్టి, అలాగే ఒక సైంటిస్ట్గా, ఊరికే ఏదో ఒక డిఆర్డీఓలో సైంటిస్ట్ మాత్రమే కాకుండా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు గాంచినటువంటి వ్యక్తి. అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇవాళ భారతదేశం గర్వపడేటువంటి క్షిపణి ఆయన ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దాన్ని ఈ రోజుకి కూడా ఇవాళ మన భారతదేశ డిఫెన్స్ అంతా కూడా, రక్షణ వ్యవస్థ అంతా కూడా అది వాడుతూ ఉన్నారు. గర్వకారంగా ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటా ఉంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం విలీనం వ్యతిరేకిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కంటోన్మెంట్ వికాస్ మంచ్ నేతలు విమర్శిస్తున్నారు. కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల పౌరులకు మెరుగైన అభివృద్ధి, ఆత్మగౌరవం అలాగే సౌకర్యాలు కలుగుతాయని వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం ఏబుల్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ వివరించారు. వికాస్ మంచ్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలీనం విషయంలో ప్రక్రియలు కొనసాగిస్తున్న తరుణంలో విలీనానికి వ్యతిరేకంగా వివరించడం ప్రజలు గమనిస్తున్నారని విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం రక్షణ శాఖ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ అభివృద్ధికి నామమాత్రపు నిధులు మాత్రమే కేటాయిస్తుందని ఏబుల్ రవీందర్ బాబు తెలిపారు. అలాగే ఫుల్ బోర్డు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. అది ఎక్కడో మధ్యప్రదేశ్లో జరిగిన ఇష్యూకి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. డిఫెన్స్ ల్యాండ్లలో ఉన్న ఎన్క్రోచెస్ అందరు ఓట్లు తొలగించాలనేసి ఆ ఆర్డర్ని బూచిగా చూపించి బోర్డు సమావేశంలో తీర్మానం పాస్ చేసినప్పుడు వీళ్ళంతా కూడా బోర్డు సభ్యులే అప్పుడు. కానీ అప్పుడు అందరు చేతులు లేపారు, ఓకే తొలగించండి, సుప్రీంకోర్టు ఆర్డర్ మేము ఏం చేయాలని. కానీ ఒక విషయాన్ని మీరు మర్చిపోయారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్కి వర్తించదు అని ఆ రోజు నేను నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. In spite of that, they are deleted 30,000 votes of the cantonment various words. ఇది చాలా చట్ట విరుద్ధము, అన్కాన్స్టిట్యూషనల్, మరి ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయడం తప్పిస్తే మరొకటి కానే కాదు. ఈ ఆఫ్టర్ ఆల్ 30,000 ఓట్లను రీఇన్స్టేట్ చేయలేని సభ్యులు కంటోన్మెంట్ అభివృద్ధిని ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారు అనేసి నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళని. ఆఫ్టర్ ఆల్ ఇది ఫండమెంటల్ రైట్, ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇటువంటి హక్కు కాలరాసినప్పుడు కూడా అది కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ కంటోన్మెంట్కి వర్తించని జడ్జిమెంట్ని తీసుకొని బోర్డులో తీర్మానం చేసి అమాయక ప్రజానీకాన్ని 30,000 కోట్లను తొలగించినారంటే బోర్డు సభ్యులు ఉండి ఎందుకు, బోర్డు సభ్యులని ప్రజలు ఎన్నుకొని బోర్డుకు పంపించడం ఎందుకు? పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఎద్దేవా చేశారు. శనివారం అనకాపల్లి డివిఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అంటూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ప్రజల హక్కులకు భంగం కలిగించారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయని తెలిపారు. ఇవాళ ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకునే విధంగా రెడ్ బుక్ అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు రెడ్ బుక్ లో ఎక్కించారు. నాడు చెప్పారు, నేడు లోకేష్ గారు అంటున్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అంటున్నారు తప్ప ఇదేమీ రాజారెడ్డి రాజ్యాంగం కాదు మనం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాల్లోని ప్రజల్ని పీడించారు. ఎవరైనా వాట్సాప్లో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే అరెస్టులు చేశారు. మరి ఈవేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసం జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా ఆడేది మనం చేస్తున్నాం. పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్షపాత పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట్లాడుతున్నారు. నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని హబీబ్ నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి చినుకు పడితే బురదమయంగా గుంతలు ఏర్పడటంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీలో సుమారు 20 ఇండ్లు ఉంటాయని, వీరి సమస్యలు తీర్చేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ సమయంలోనే నాయకులకు గుర్తుకు వస్తామని, ఎన్నికల తర్వాత మమ్మల్ని పట్టించుకునే వారే లేరన్నారు. గత పాలకులు మట్టి రోడ్డు పోయించారని, ఈ చిన్నపాటి వర్షానికి బురదమయం కావడంతో రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏకనైనా అధికారులు స్పందించి హబీబ్ నగర్ కాలనీకి సీసీ రోడ్డు మంజూరు చేసేలా కృషి చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. హబీబ్ నగర్ కాలనీ గ్రామ పంచాయతీ నిజాంపేట. మాది ఎలక్షన్ ఈ రోడ్డు ఏమో బురదగా మారుతుంది. కానీ మాకు గత ఎలక్షన్ టైంలోనే మేము గుర్తుకొస్తాం. రాజకీయ నాయకులు వచ్చి మాకు హామీ ఇస్తారు, కానీ ఎలక్షన్ అయిపోయినాక ఒక్కరు గురుక మాకు స్పందించదు. కానీ ఇప్పటికైనా స్పందించి మాకు రాజకీయ నాయకులు ఒక సీసీ రోడ్ నిర్మించాలని కోరుకుంటున్నాం. అప్పటి వరకు మాకు పోవడానికి రావడానికి, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బురద అతిమయంగా మాది రహదారి అయిపోయింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్న మాకు స్పందించి రాజకీయ నాయకులైన మాకు సీసీ రోడ్ వేయాలని కోరుతున్నాం. కానీ గత ఎలక్షన్ టైంలోనే గుర్తుకొస్తాం, వచ్చి హామీలు ఇచ్చిపోతారు రాజకీయ నాయకులు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత మాకు ఎవరు పట్టించుకునే
దిక్కు కరువయ్యారని ఇప్పటికైనా పై అధికారులు రాజకీయ నాయకులైనా స్పందించి మాకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా మార్పు చేయాలని, అలాగే కొనసాగిస్తే ఎంఆర్పీఎస్ పక్షాన ఆందోళన తప్పవని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్ అన్నారు. శనివారం నాడు కొల్చారం గ్రామంలో ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు చేరేలా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అలా కాకుండా గతంలో కొనసాగించిన రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో అమలు చేస్తే మారుమూల గ్రామాలు, తాండాలు అభివృద్ధికి ఆమడు దూరంలో ఉంటాయని ప్రభాకర్ తెలిపారు. స్థానిక ఎన్నికల కోసము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మేము ఎంఆర్పీఎస్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి 10 సంవత్సరాలకు ఒకటే రిజర్వేషన్ అనడం అది సమంజసం కాదు. స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం అంటే ఈ ప్రపంచమే గుర్తించదగ్గ విషయం ఉన్నది. కాబట్టి తక్షణమే మీరు పాత రిజర్వేషన్లనే యథావిధిగా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాబట్టి అది కాదు, అది మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మారుమూల గ్రామాలల్లో చాలామందికి రిజర్వేషన్లు అందక చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి దయచేసి భారత రాజ్యాంగాన్ని కాపాడదాం. మరి ఇంకోటి ఏంటంటే లాస్ట్ సంవత్సరము అన్ని విలేజ్లలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మున్సిపాల్లో కావచ్చు అక్కడక్కడ వచ్చినటువంటి రిజర్వేషన్లే మీరు యథావిధిగా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాదు, దానికి రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒకసారి మార్పు అనేది ఉన్నది. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల కోసం రాజ్యాంగం ఉన్నది. కాబట్టి ఈ హక్కులలో మరి రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు మరి 5 సంవత్సరాలకు ఒకసారి మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు యథావిధిగా కొనసాగిస్తామన్నమాట అది వద్దు, దయచేసి వెనకకు తీసుకోండి. టీమిండియా హెడ్ కోచ్ గా తన ప్రయాణం ప్రారంభించిన గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోచ్ బాధ్యతలో ఎదురయ్యే సవాళ్లు, అనుభవాల గురించి చెప్తూ ఆడియో సందేశాన్ని షేర్ చేశారు. బీసీసీఐ ఈ మెసేజ్ ను గౌతమ్ తో పంచుకుంది. రాహుల్ సందేశం విని అతడు తీవ్ర భావోద్వేగానికి లోను కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ నెట్టింటా పంచుకుంది. మీకో సర్ప్రైజ్ అంటూ బీసీసీఐ వారు రాహుల్ సందేశాన్ని గౌతమ్ ముందుంచారు. కాగా రాహుల్ ద్రావిడ్ సందేశం విని తాను ఉద్వేగానికి లోనైనట్టు గంభీర్ చెప్పాడు. రాహుల్ తనకు ఆదర్శమని అన్నాడు. తాను చూసిన అత్యంత నిస్వార్థ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్ అని కొనియాడారు. రాబోయే తరాలు కూడా రాహుల్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని తెలిపారు. ఈక్విటీ మార్కెట్ 5 రోజుల వరకు వరుస నష్టాలకు తెరదించింది. అమెరికాలో జీడీపీ గణాంకాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండటంతో పాటు ఇన్వెస్టర్లు తగ్గినప్పుడు కొను అనే సూత్రాన్ని పాటించి విలువ ఆధారిత కొనుగోలు జరపడం మార్కెట్ కు ఊపిరిలో పోస్తుంది. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, ఆర్ఐఎల్ వంటి బ్లూ చిప్ షేర్లలో జరిగిన కొనుగోలు మార్కెట్ ను పరుగులు పెట్టించాయి. ఈక్విటీ సూచీలు 1.7% మేరకు లాభపడ్డాయి. నిఫ్టీ అయితే సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. 428.75 పాయింట్లు లాభపడి 24,834.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 1,292.92 పాయింట్లు లాభపడి 81,332.72 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,387.38 పాయింట్లు లాభపడి 81,427.18 పాయింట్లు గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ఈ రెండు స్థాయిలు గతంలో సెన్సెక్స్ నమోదు చేసిన జీవితకాల గరిష్ట స్థాయిల కన్నా దిగువనే ఉన్నాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 728 పాయింట్లు, నిఫ్టీ 304 పాయింట్లు లాభపడ్డాయి. నెస్లే మినహా సెన్సెక్స్ షేర్లన్నీ లాభపడ్డాయి. 4.51%తో భారతీయ ఎయిర్టెల్ లాభపడిన షేర్లలో ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ ప్రారంభం. పలు రాష్ట్రాల సీఎంలు గైహాజరు. హాట్గా నడుస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం. పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్. ఆదాయానికి వ్యయానికి పొందలేని రాష్ట్ర బడ్జెట్ అని విమర్శ.
రాహుల్ ద్రావిడ్ నుంచి ఊహించని సర్ప్రైజ్. రాహుల్ మెసేజ్ తో తీవ్ర భావోద్వేగానికి లోనైన గౌతమ్. ఐదు రోజుల నష్టాలకు తెరదించిన మార్కెట్. కొత్త రికార్డు నెలకొల్పిన నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.